హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నానండి. అది చూపిస్తాను మీకు, రండి చూద్దాం. ఇదిగోనండి పాలకూర సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఏమో ఇదిగోనండి కందిపప్పు, ఒక చిన్న కప్పుడు అనమాట, ఒక బుల్లి గ్లాస్ అనుకోండి, ఇందులో కుక్కర్లో వేసాను. ఇది ఒకసారి కడిగేద్దామండి. కందిపప్పు దీంట్లోకి ఇదిగోండి ఒక ఉల్లిపాయ హాఫ్ వేసానండి, ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ, చాలా కారం ఉంది ఇది, అందుకని ఒకటే వేసాను. మీరు చూసి వేసుకోండి ఎక్కువ కారం కావాలంటే. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండునండి. ఇవన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసుకుని ఊతలు రానిచ్చుకుందాం. తర్వాత పోపు పెట్టుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు వలుచుకుని కొంచెం ఒక 5-6 రేకలు వేసుకుంటే అండి బాగుంటుంది, గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి. పోపు పెట్టేటప్పుడు వేసుకుందాం. ఇదిగోనండి కడిగేసాను, ఇందులో వేసేస్తున్నాను. అదిగోనండి వాటరు, ఇందులోనే పాలకూర కూడా వేసేస్తున్నాను. ఇదిగోనండి పాలకూర వేసేసాను. తర్వాత ఏమో ఇదిగోనండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసాను, కరివేపాకు వేసేసాను. ఇదిగోనండి కొద్దిగా చింతపండు అండి, చిన్న ఉసిరికాయంత చింతపండు అనమాట. ఇది కూడా ఇందులో పెట్టేసామనుకోండి మళ్ళీ విడిగా నానబెట్టుకుని వేసుకుని పని లేకుండా ఇది స్మాష్ అయిపోతుంది కాబట్టి ఇందులో ఇలా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. పసుపు వేసి కుక్కర్ పెట్టేస్తానండి. 3 కూతలు 4 కూతలు రానివ్వాలండి పప్పు కాబట్టి. కుక్కర్లు కూడా ఒక్కొక్క కుక్కర్ ఒక్కోలా ఉంటున్నాయండి. ఒక్కొక్క కుక్కర్ అయితే ఎన్ని కూతలు వచ్చినా పప్పు ఇంకా గట్టిగానే ఉంటుంది. ఒక్కొక్కటి అయితే చక్కగా 3 కూతలకి చక్కగా ఉడికిపోతుందండి పప్పు. అలా చూసుకుని దాన్ని బట్టి కూతలు రానిచ్చుకోవాలి. మా కుక్కర్ అయితే 4 కూతలు రావాలండి, వస్తే బాగా ఉడుకుతుంది. నేను 4 కూతలు రానిస్తాను. రానిచ్చాక చూద్దామండి దాన్ని పోపు పెట్టుకోవడం అదిను చూద్దామండి. పాలకూర పప్పు ఎలా ఉడికిందో. ఇదిగోనండి ఉడికిపోయింది బాగానే. దీన్ని అంతా మొత్తం కలిపేసుకుందాం ఇలాగా. ఇదిగోనండి మెత్తగా ఉడికిపోయింది బాగా. పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందామండి. మనం ఒకసారి స్టవ్ మీద పెడతాను. ఇదిగోనండి ఒకసారి మరిగితే బాగుంటుంది. ఈలోగా మూకుడు పెట్టాను. ఇప్పుడు అందులో ఉప్పు సరిపడా వేస్తానండి పప్పులో. ఉప్పు వేసానండి. కొద్దిగా ఎర్రకారం కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఇదిగోనండి కొద్దిగా ఎర్రకారం వేస్తున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇదిగో కొద్దిగా ఆయిల్ వేసాను. ఇందులోనేమో ఇదిగో వెల్లుల్లిపాయలు పెద్దగా ఉన్నాయని నేను తరిగి ఉంచానండి, ఉంచేసి ఇవి వేస్తున్నానండి ఇందులో. ఒకసారి పప్పు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే పోపులో కొద్దిగా ఇంగు వేసుకుందామండి. ఇంగు వేసుకుంటే గుమగుమలాడుతుందండి ఏ పప్పు అయినా కూడాను. 2 మెంతి గింజలు వేసుకుందామండి, ఎక్కువ కాదు, 2 మెంతి గింజలు. కొద్దిగా ఆవాలండి, కొద్దిగా జీలకర్ర. ఇంకా ఎర్రకారం వేసాం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఎండుమిర్చి ఏం వేయలేదండి. డైరెక్ట్గా అందులో పచ్చిమిర్చి అయితే వేసాం కదా, అవి సరిపోతాయన్నమాట కారానికి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కారం యాడ్ చేసుకోండి. మీరు వేసుకుని పప్పు క్వాంటిటీని బట్టి మీరు చూసుకుని వేసుకోండి.
ఇంకోనండి వేగుతోంది. ఇదిగో పప్పు ఉడుకుతోంది, గుమగుమ వాసన వస్తుందండి. చూసారా, మేము పూజలప్పుడు చేసుకున్నప్పుడు అయితే ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకోమండి. ఉత్తిపప్పు ఇలా జీలకర్ర ఆవాలు వేసుకుని పోపు పెట్టేసుకుని కలిపేసుకుంటాం. ఇంకోండి వేగిపోయింది. పూజలప్పుడు, ఏదైనా వ్రతాలప్పుడు, పండగలప్పుడు ఉల్లి వెల్లుల్లి వేసుకోమండి. మేము ఇంగు ఒకటి వేసుకుని పోపు వేసుకుంటాం. ఉత్తప్పుడైతే ఇలా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నీ వేస్తాం అనమాట అండి. ఇంకోనండి ఉడికిపోయింది పప్పు, చక్కగా అంతా ఉడికిపోయి గుమగుమలాడుతోందండి పప్పు. చూసారా ఉడికిపోయింది. తీసేద్దామండి ఇప్పుడు. పోపు కూడా మొత్తం అంతా వేసేసాను కాబట్టి చక్కగా అంతా వేగిపోయిందండి. అంతా కలిసిపోయింది, పోపు కూడా చక్కగా వచ్చేసిందండి పప్పు అంతాను. చాలండి ఉడకడం, బాగానే ఉడికింది కదా. కట్టేస్తున్నానండి. కట్టేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇదిగోనండి వేడి వేడి పాలకూర పప్పు అండి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీరు ట్రై చేసుకోండి. మీరు అందరూ చేసుకునేదే అనుకోండి, ఒక్కొక్క స్టైల్ ఒక్కోలా ఉంటుంది అంతే తప్ప ఈ పాలకూర పప్పులు అవన్నీ అందరికీ వచ్చినవే కదండి, ఈరోజు చేసుకుంటూనే ఉంటాం కదా. కానీ ఏదో ఒక వెరైటీ చూపిద్దామని చెప్పేసి అలా ట్రై చేస్తూ ఉంటాం అనమాట అండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఆకుకూర పప్పులో కలిస్తే చాలా పోషక విలువలు ఉంటాయని చెప్తున్నారండి. పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. రోజు తినమంటున్నారు కానీ రోజు ఒకేలా తినలేం కాబట్టి మార్చి వేరే వేరే పులుసని పచ్చడని అలా ఆకుకూర చేసుకుంటూ తింటూ ఉండడమేనండి. మీకు నచ్చితే ఇది ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.